తొడగొట్టడంలోనూ మీసం మెలియడంలోనూ బాలయ్య స్టైల్ ఎవరికీ రాదు. అయితే తన 100వ సినిమాలో అవేమీ లేకుండా ఓన్లీ రాజరికాన్ని ప్రదర్శించే గౌతమీపుత్ర శాతకర్ణిని ఎంచుకున్నాడు బాలయ్య. ఈ సినిమా 2017 సంక్రాంతి బరిలో నిలవనుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని ఆన్ టైం థియేటర్స్లో దింపడానికి క్రిష్ అండ్ టీమ్ మామూలుగా కష్టపడడం లేదు. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి ఆపోజిట్గా తన సినిమాని రిలీజ్ చేయనున్నాడు శర్వానంద్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి భయంకరమైన పోటీలో వచ్చి బంపర్ హిట్ అందుకున్న శర్వ ఈసారి శతమానం భవతి అంటూ ట్రెడిషనల్ టచ్ ఇస్తానంటున్నాడు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు కావడంతో థియేటర్స్ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆల్రెడీ సంక్రాంతి సింహంగా పేరున్న బాలయ్య మీదకి, అది మైల్ స్టోన్ సినిమా అని పేరున్న గౌతమీపుత్ర శాతకర్ణికి ఆపోజిట్గా వెళ్ళడం కరెక్ట్ కాదేమో అంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. డిక్టేటర్ అంటే రొటీన్ మాస్ మసాలా సినిమా కాబట్టి కథ అనే ఎలిమెంట్ కనపడలేదు కాబట్టి ఎక్స్ప్రెస్ రాజా గెలిచేశాడు. ఎవ్వరికీ తెలియని కథతో వస్తున్న ఈ సినిమా సునామీ క్రియేట్ చేసేలా ఉంది. ఆ రేంజ్ ప్లానింగ్ చేశాడు క్రిష్. సో తొడగొట్టే ముందు శర్వా ఒకసారి ఆలోచిస్తే బెటర్. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమంని అదే పేరుతో అదే ఫీల్తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాకి ప్రాణమే ఆ సినిమాలోని ఫీల్. నాగ చైతన్య, శృతి హాసన్ తప్పించి మిగతా హీరోయిన్స్ అందరూ ఒరిజినల్ వర్షన్లో యాక్ట్ చేసిన వాళ్లే. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశారు. వాటిలో కాటన్ శారీస్ కట్టిన శృతి హాసన్ ట్రెడిషనల్ లుక్లో చంపేస్తుంటే